మీరు ఏకకాలంలో దేవుడిని మృత్యువుని చూడగలిగే ప్రదేశాన్ని ఎప్పుడైనా చూసారా? భారతదేశంలో అలాంటి ఒక విచిత్రమైన గ్రామం ఉంది. ఛత్తీస్గఢ్ లోని జష్పూర్ జిల్లాలో దాగి ఉన్న ఆ మర్మమే తప్కారా గ్రామం. ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని భక్తితో నాగ్లోక్ అని పిలుస్తారు. ఈ ఊరిలో పాముల ప్రెజెన్స్ ఒక సాధారణ విషయం కాదు, అదొక అద్భుతం. తప్కారా అడవులు, మట్టి, అత్యంత అరుదైన జీవజాతులకు ఒక స్వర్గధామం. అందుకే ఇక్కడ దాదాపు 40 రకాల పాములు నివసిస్తున్నాయి. అత్యంత డెడ్లీ అయిన కోబ్రాలు, క్రైట్స్, వైపర్స్ వంటి విష సర్పాలు ఇక్కడ స్వేచ్ఛగా సంచరిస్తాయి. हम लोग का ये हर्षा बहार ये क्षेत्र विकास खंड नागलोक कहलाता है। यहाँ पर सांप की अनेक प्रजातियां मिलती हैं और हमारे अजय महाराज बहुत दिनों से इस पर काम भी करते हैं। तो यहाँ पर बहुत मांग है कि स्नेक पार्क की स्थापना हो, तो उधर हम काम भी हम लोग शुरू करवा दिए हैं। तो मैं स्नेक पार्क की भी घोषणा करता हूँ। ఇక్కడ పాముల సంఖ్య అధికంగా ఉండడం వల్ల మనుషులు కూడా వాటితో పాటు జీవించాలి. అందుకే ఇక్కడ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. अगर प्राकृतिक कारण को अगर हम समझें तो हमारा जो ये नागलोक क्षेत्र है ये फरसा बहार के नाम से जाना जाता है। फरसे का जो पौधा है उसके जड़ में नीचे में दीमक बहुत अधिक पाया जाता है, जो कि सांपों का सबसे अधिक प्रिय भोजन है। ఈ రియాలిటీని దృష్టిలో ఉంచుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాయి. పాము కాటు సంభవిస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలపై క్లియర్ గైడెన్స్ ఇస్తున్నారు. ప్రజల సేఫ్టీ వారికి ప్రయారిటీ. జష్పూర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ అరుదైన పాముల జాతులను రక్షించేందుకు సీరియస్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మొదలుపెట్టింది. हम लोगों ने कार्यशाला की थी जिसमें नाग के बारे में जो भ्रांतियां हैं उसको दूर करने के लिए स्कूली बच्चों को और कुछ एक्सपर्ट्स को बुलाया गया था। वहाँ पे हम एक लूडो बनाए हैं जिसमें खेल के माध्यम से भी बच्चों को बताया जा रहा है कि सांप आने पे क्या करना है, क्या नहीं करना है, अगर सांप काट ले तो क्या करना है, क्या नहीं करना है। सांपों के मामले में अभी किसी तरह की घटनाएं नहीं होती हैं, क्योंकि अब लोग पहले से ज़्यादा जागरूक हो चुके हैं और अब हॉस्पिटल भी उपलब्ध है। अगर किसी को काटता भी है तो तुरंत 108 के माध्यम से हॉस्पिटल ले जाया जाता है और लोग सुरक्षित, काटने के बावजूद सुरक्षित घर वापस लौटते हैं। త్వరలో ఇక్కడ ఒక స్నేక్ పార్క్, ఒక రీసెర్చ్ సెంటర్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పాములను సంరక్షించడం జరుగుతుంది. ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెరుగుతుంది. అంతేకాదు ఈ నాగ్లోక్ ను ప్రపంచ స్థాయిలో నిలబడే ఒక కొత్త టూరిజం హబ్ గా మార్చాలనేది వారి లక్ష్యం. ప్రపంచం మొత్తం నుంచి రీసెర్చర్లు, టూరిస్టులు ఈ అద్భుతాన్ని చూసేందుకు వస్తారు. ప్రకృతి సృష్టి ఎంత విభిన్నంగా ఉంటుందో ఈ గ్రామం మనకు మరోసారి చూపిస్తుంది.